పెద్దలు గౌరవనీయులు సిఎల్పి నాయకులు శ్రీ బట్టి విక్రమార్క గారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ వంశీ కృష్ణ గారికి, మనందరి ప్రియతమ నాయకుడు అమ్మగా పేరొందిన శ్రీమతి ఇందిరమ్మ గారి మనవడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసి ఈ దేశ సమైక్యత కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసి మన మధ్యకు వచ్చినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారికి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మిత్రుడు రేవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ, ముఖ్యంగా కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి అనేక గ్రామాల నుంచి ఇక్కడికి తరలి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలారా, నాయకులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సభ రేపు జరిగేటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కాశీరెడ్డి నారాయణ రెడ్డి గారిని అత్యధిక శాతం చేతి గుర్తుపైన ఓట్లేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేయడానికి వచ్చాం. కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో అనేక తండాలున్నాయి, గిరిజన సోదరులు ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే, ఆనాటి ఇందిరమ్మే తండాల్లో ఉన్నటువంటి లంబాడి సోదరి మళ్ళందరికీ కూడా గిరిజనుల్లో రిజర్వేషన్లు పెట్టి భవిష్యత్తు కోసం పెద్ద ఎత్తున మార్గాన్ని సుగమం చేసిన ఇందిరమ్మ గారిని ఒక్కసారి గుర్తు చేసుకొని తండాల్లో ఉన్నటువంటి గిరిజన సోదరులందరికీ కూడా చేయి గుర్తు మీద ఓటేసి అమ్మని గుర్తు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే భూ సంస్కరణ చేసి భూమి లేని నిరుపేద ప్రజలందరికీ